It's quite special to me to be in Hyderabad ఈ హైదరాబాద్లో ఉండడము చాలా స్పెషల్ నాకు, because I'm coming it from almost after 10 years. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత నేను మరలా ఈ ప్రాంతానికి వస్తున్నాను. So this visiting is quite special to me. ఈ యొక్క రాక నాకు చాలా అద్భుతమైనది. I quite thankful for the God to give me the opportunity to be in the LGM church. ఈ ఎల్జిఎం చర్చ్లో ప్రభు నాకు ఇచ్చిన అవకాశానికి నేను ప్రభుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. As Kumar uncle is a close friend of my father Suresh. పాస్టర్ కుమార్ అంకుల్ మా తండ్రికి చాలా సన్నిహిత స్నేహితుడు. Their friendship has been beginning from from Bible college. వాళ్ళు బైబిల్ కాలేజ్ నప్పటి నుంచే వాళ్ళు ఒకరికొకరు సుపరిచితం. And I thank God for that. He has preserved his relationship with us for a long time. అలాంటి ఒక సంబంధం వాళ్ళు కలిగి ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి, కాబట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. I'll just give you quite context that who am I. నేను ఎవరని మీకు కొన్ని విషయాలు చెప్తాను. Okay, I am the son of Pastor Suresh Chauhan from Solapur. నేను పాస్టర్ సురేష్ చౌహాన్ మహారాష్ట్ర నుంచి, Okay. సోలాపూర్. So we are having the ministry in Solapur then more than 25 years now. 25 సంవత్సరాల నుంచి అక్కడ మాకు సువార్త పరిచయం ఉంది. My family has been involved in the Solapur for last more than 30 years in the ministry. సోలాపూర్ మహారాష్ట్రలో 30 సంవత్సరాల నుంచి మేము సేవలో ఉన్నాము. We are engaged in the church ministry, village ministry and చర్చ్ సేవ, విలేజ్ సేవ ఇవన్నిట్లో మేము కలిసి భాగం చేస్తుంటాము. and outreach ministry. బయటికి వెళ్ళడం కూడా మేము సువార్తను ప్రకటిస్తుంటాము. So we have the burden for you people to know Christ and grow in the Christ. మీ అందరికీ క్రీస్తు గురించి చెప్పడము, క్రీస్తులో మిమ్మల్ని ఎదిగించడము మా ఆశ. Especially we mostly focus on the teaching. మేము ఎక్కువగా బోధన మీద మేము బోధిస్తుంటాము. So that we can raise leaders so that you can come to the Christ. నూతన నాయకులను లేపాలి, వాళ్ళందరూ క్రీస్తులో వాళ్ళందరూ ఏకమవ్వాలని మేము ఎక్కువగా ప్రార్థన చేస్తుంటాం. We focus on Banjara people. మేము ఎక్కువ బంజారా ప్రజల మీద ఫోకస్ the Banjara చేస్తాం. community. బంజారా కమ్యూనిటీ మీద, so that the people who are unknown of the Christ can come to the Christ. ఎవరైతే ప్రభు గురించి తెలియదో వాళ్ళందరికీ మేము ప్రభు గురించి తెలియజేస్తుంటాం. So that not because of us but because of grace and love of Christ. ఇది కేవలము దేవుని ప్రేమ, దేవుని కృప మాత్రమే. So I have a good opportunity. నాకు ఒక మంచి అవకాశం కలిగినది. And I have seen some transformation in my own life in this trip. ఈ యొక్క జర్నీలో, ఈ యొక్క ట్రిప్లో నా జీవితంలో అనేక నూతన విషయాలను నేను గ్రహించాను. In this whole journey, ఈ అంత ప్రయాణంలో I have been to many churches now. అనేక సంఘాలకు నేను విజిట్ చేశాను. I have seen the background of the churches. నేను చర్చ్ బ్యాక్గ్రౌండ్లను చూశాను. I have seen many cities, many states. ఎన్నో ప్రాంతాలను, ఎన్నో రాష్ట్రాలను నేను చూశాను. But I feel quite welcoming here. ఇక్కడ రావడము నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. So I'll just read a Bible verse for you. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. It's Romans 10:14. రోమా 10వ అధ్యాయము 40వ వచనం. 14 or 40? 14. 14. 10వ అధ్యాయము 14వ వచనం. రోమా 10:14. Okay, this verse actually encourages our church to share the gospel within you. ఈ యొక్క వాక్యము మా సంఘానికి ఎంతో బలపరుస్తుంది సువార్తను ప్రకటించడానికి. So that many people can come to the Christ. ఎందుకంటే అందరూ క్రీస్తులో రావడానికి వాక్యం బలపరుస్తుంది. I'm actually thankful for Pastor Uncle and Pastor Auntie for such a great love. పాస్టర్ ఆంటీకి, పాస్టర్ అంకుల్కి నేను చాలా కృతజ్ఞతుడై ఉన్నాను. I won't take you a lot of time. నేను ఎక్కువ సమయం తీసుకోను. Please remember me in your prayers, our ministry of Solapur. మా ఒక సేవను, నన్ను మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. So I will be continuing to pray for LGM Church. ఎల్జిఎం చర్చ్ కోసం నేను ప్రార్థన చేస్తుంటాను. So that God can bless you all. దేవుడు మీ అందరినీ దీవించాలని నేను ప్రార్థన చేస్తాను. God can give you wisdom for growing your church, leading your church. దేవుడు మీకు ఇంకా అధికమైన జ్ఞానము ఈ సంఘాన్ని నడిపించడానికి ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. Thank you for inviting me here. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు వందనాలు. And last thing I would love to tell you is, నేను చివరికి ఒక మాట చెప్తున్నాను. take Christ seriously. క్రీస్తును చాలా ప్రాముఖ్యంగా తీసుకోండి. Do you know why? ఎందుకు తెలుసా?
because I want to see you in the heaven with the Father. ఎందుకంటే నేను మీ అందరినీ నా ఒక తండ్రిలో పరలోకంలో నేను మా తండ్రితో చూడాలనుకుంటున్నాను మిమ్మల్ని కూడా. Because I don't want to go there alone. నేను అక్కడ ఒంటరిగా వెళ్ళాలని ఆశిస్తలేను. Take Christ seriously. క్రీస్తును చాలా ప్రాముఖ్యంగా తీసుకోండి. Thanks for inviting me here. నన్ను ఇక్కడ పిలిచినందుకు వందనాలు. I'll just sign off. Have a good church. Be a good church. Be a strong church. మీరందరూ ఒక మంచి సంఘమై, బలవంతుని సంఘమై, మంచి సంఘమై మీరందరూ కలిసి ఉండండి. Thank you, uncle. వందనాలు. గానా As I know many will be not knowing these verses, it's my humble request that you can close your eyes and just meditate on the word. మీకు ఈ పాట తెలియదైతే మీరు పాడకండి, కళ్ళు మూసుకొని ఈ పాటను ధ్యానించండి. से घेरा मुझे नए गीत से, रिहाई दी मुझे दुश्मन से, मेरे सारे डर मेरे मिटे। ओ अब मैं खौफ का गुलाम नहीं, मैं खुदा का बेटा हूँ। अब मैं खौफ का गुलाम नहीं, मैं खुदा का बेटा हूँ। मुझे चुन लिया, प्यार पुकारा मेरा नाम, नया जन्म हुआ गूंगे में तेरे, तेरा लहू रगों में मेरे। ओ अब मैं खौफ का गुलाम नहीं, मैं खुदा का बेटा हूँ। ओ अब मैं खौफ का गुलाम नहीं, मैं खुदा का बेटा हूँ। अब मैं खौफ का गुलाम नहीं, मैं खुदा का बेटा हूँ। अंदर కలిసి పాడదామా? अब मैं खौफ का गुलाम नहीं, मैं खुदा का बेटा हूँ। यीशुआ यीशुआ, अंदर కలిసి यीशुआ यीशुआ, यीशुआ, స్వరములు ఎత్తి यीशुआ यीशुआ, 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 यीशुआ,
तेरे पास हर पल मेरी हर सांस तेरी स्तुति गाती रहे हर पल मेरी हर बात तेरी महिमा करती रहे यीशुआ यीशुआ अंदर కలిసి यीशुआ 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 अब मैं खौफ का गुलाम नहीं मैं खुदा का बेटा हूँ अब मैं खौफ का गुलाम नहीं मैं खुदा కాబే అందరూ చివరిగా రెండు చేతులను పైకెత్తి యేషువా చేతులను పైకెత్తి యేషువా ఓ యేషువా ఓ యేషువా అందరం చెప్తామా యేసయ్యా 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 అందరూ నోరు తెరిచి పాడదామా యేసయ్యా तेरे पास आता हूँ यीशु तेरे पास आता हूँ यीशु तेरे पास अब मैं खौफ का गुलाम नहीं मैं खुदा का बेटा हूँ अब मैं खौफ का गुलाम